ప్రియమైన దేవుని సంగమా, జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభువు నామమున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ మాటలు వినబోతుండగా మరి ప్రతి ఒక్కరూ గ్రహించే మనస్సు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అంశం ఏమిటి అంటే, నా మాట వింటే మీరు మంచి ఫలములను, మంచి పదార్థములను, మంచి పంటను మీరు తింటారు అన్నాడు. నా మాట వింటే అంటే దేవుని మాట వింటే మంచి ఆహారాన్ని నువ్వు తినగలుగుతావు. అదే దేవునికి లోబడక, దేవుని ఇష్టాలను నువ్వు నెరవేర్చక, దేవుని చిత్తం నువ్వు తెలుసుకోక, అంటే లోక సంబంధిగా నువ్వు బ్రతికితే ఈ భూమి మీద నిన్ను ఉంచడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. నిన్ను భూమి మీద ఎందుకు ఉన్నయాలి చెప్పు? అంటే దేవునికి లోపడకపోతే, దేవుని కార్యాలను చెయ్యకపోతే, దేవునికి ఇష్టముగా లేకపోతే నువ్వు ఎందుకు నిన్ను ఈ భూమి పైన ఎందుకు నిన్ను ఉంచాలి? అంటే తన మాట వినని వారిని ఈ భూమి పైన నేను ఉంచను అంటున్నాడు దేవుడు. నిజంగా ఉంచాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. ఇక పదే నువ్వు దేవునికి లోపడక, తండ్రి మాట వినక, నీ ఇష్టానుసారమైనటువంటి స్థితిలో నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు కూడా నిన్ను ఎప్పుడూ హక్కున చేర్చుకోడు. ఒక మాట అన్నాడు యెషయా గ్రంథంలో. ఏమన్నాడంటే 26వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట ఉంది. ఏమన్నాడంటే, నీ తీర్పు లోకములోనికి రాగా నీతిని ఏమన్నాడు? నీతిని నేను నేర్చుకొందును అన్నాడు. నీ నీతిని నేను నేర్చుకుంటా. నీతి కలిగినటువంటి మాటలు. నీతి అంటే భయభక్తులతో బ్రతకడం. ఇప్పుడు మనమే ఉండాం. ఎవరి దగ్గరైనా కొంత అప్పు చేశారనుకోండి, వాడు ఇచ్చినాడు అనుకో, తిరిగి వాడు నీతి కలిగిన వాడు వాడు ఎలాగైనా డబ్బులు తిరిగి ఇస్తాడు. వాడు ఎలాంటి వాడు? నీతి గలవాడు. అంటే వారి యొక్క హృదయములో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు. వాడి దగ్గర ఉంటే ఇచ్చేస్తాడు. అందుకే దేవుడు కూడా నీ తీర్పు లోకములోనికి రాగా లోక నివాసులు ఏం నేర్చుకుంటారు అన్నాడు? నీతిని నేర్చుకుంటా అన్నాడు. అంటే నీతిని నేర్చుకుంటే గొప్పగా ఉంటారా? నీతిగా బ్రతికితే గొప్పగా ఉంటారా? అవును, నిజంగా గొప్పగా ఉంటారు. గొప్పగా చేస్తాడు దేవుడు. నువ్వు నిజాయితీగా బ్రతుకు, నీలో ఎలాంటి లోపము లేకుండా బ్రతుకు. అంటే నీలో నిజాయితీ లేదంటే నువ్వు లోపము నీలో ఉంది, నీలో దురుద్దేశం నీలో ఉంది. చెడు ఆలోచనలతో నీ యొక్క హృదయం నిండింది. చెడుగా బ్రతికుండారు, చెడుగా ఆలోచిస్తున్నారు, చెడైనది దగ్గరికి తీసుకుంటున్నారు ఈ కాలంలో చాలామంది. అంటే దేవునికి ఇష్టంగా దేవుని మాటకు లోబడి బ్రతికేవారే లేరా? ఉంటారు. 100లో 10%, 10%, మిగతా 90% లోక ఆశలు, లోకం కోసం బ్రతికేవారే అనేకం ఉంటారు. చూడు, అంటే లోకం కోసం బ్రతికే వాళ్ళు ఎందుకంత అనేకులు ఉన్నారు అంటే, తినడం, సంతోషించడం, హ్యాపీ. అంటే ఈ లోకంలో నీకేం కావాలి? సంతోషం. నిజంగా ఈ లోకంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేవునికి లోపడకుండా, దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి, బాధాకరంగానే ఉంటాయి, మనస్సును నొప్పించేటట్టే ఉంటాయి.
ఆ మాటలు వింటేనే నువ్వు గొప్పగా ఉంటావు. మాటలు వింటేనే గొప్పగా ఉంటావు. యోబు నీతిని విడిచాడా? ధర్మంగా బ్రతకలేదా? ఎవరు చెప్పారు యోబు గారి గురించి మహా గొప్పవాడు ఎక్కడున్నాడంటే ఊదు దేశంలో అలాంటి వాడే లేడు అని? ఊజు దేశంలో యోబు లాంటి మనుష్యుడు భూమి మీద లేడు అని ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడు కాదా? మరి అలాంటి గొప్ప సాక్ష్యం నీకెందుకు లేదు చెప్పు? అంటే దేవునికి నువ్వు ఎందుకు లోపడకుండా బ్రతుకుతున్నావు? దేవుని చిత్తం ఏదైతే ఉందో అది ఎందుకు నీవు నెరవేర్చకుండా బ్రతుకుతున్నావు? బ్రతికిన నాళ్ళు లోక సంబంధం, కుటుంబ సంబంధం, ఇవేనా? దేవుని కోసం నువ్వు బ్రతకవా? దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవా? దేవుని ఇష్టాలను నువ్వు నెరవేర్చవా? ఆయనను అనుసరించి నువ్వు నడుచుకోవా? లోక సంబంధిగా కాకుండా పరలోక సంబంధిగా నువ్వు బ్రతకలేవా? అంటే లోకంలో చాలామంది నీతి నిజాయితీగా బ్రతకమంటే చాలా కష్టంగా ఉంటుంది. వినేవారైనా ఎక్కువ అబద్ధాలను వింటారు కానీ నిజం చెప్పేవాళ్ళని వింటారా? చూసినారా? నిజం చెబితే అప్పుడే నువ్వు విరోధి అయిపోతావు. నిజము చెబితే అప్పుడే విరోధి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే ప్రతి మాట నిజం. అందుకే శాస్త్రులకు కానివ్వండి, పరిసయ్యులకు కానివ్వండి, సద్దూకయ్యులకు కానివ్వండి, యూదులకు అందరికీ కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే ప్రతి మాట నొచ్చుకునింది. మా గురించే చెబుతున్నాడు, మా గురించే వేలెత్తి చూపిస్తున్నాడు. అంటే ఎందుకు అంత బాధ? నిజం చెబితే చెప్పు. నిజమైన మాటలు కఠినంగానే ఉంటాయి. నువ్వు వాటిని తీసుకుని ఆస్వాదిస్తే నిత్య జీవం ఉంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు గొప్పగా ఉండాలి అంటే నిజమే మాట్లాడాలి. అందుకే నా మాట వినండి, నా మాట వింటే మీరు మంచి ఆహారాన్ని, మంచి పంటను మీరు తింటారు. నా మాట వింటే మీరు మంచి పంటను తింటారు. ఎందుకంటే మీరు నా పిల్లలు, నా కుటుంబం. నేను సంపాదించేదంతా ఎవరి కోసం? నేను చేసిందంతా ఎవరి కోసం? భూమి మీద సృష్టించినది, సృష్టిలో ప్రతిదీ పెట్టింది ఎవరి కోసం? మీకోసం కాదా? ఫల వృక్షాలను పెట్టింది ఎవరి కోసం? మీకోసం కాదా? గాలినిచ్చింది ఎవరి కోసం? మీకోసం కాదా? అందుకే ఈ లోకంలో ప్రతీది నీకు సమకూర్చిన నువ్వు జాగ్రత్త పడు. బైబిల్లో అనేక చోట్ల అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చాడు దేవుడు. జాగ్రత్త పడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాట, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. నిజంగా మీరు ఎలాంటి ఆలోచనలు ఉండాలి అంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఏ తండ్రి, ఎవరైతే తండ్రి అని పిలువబడుతున్నారో, తండ్రి అని మనం ఎవరిని పిలవాలి? ఒక దేవుని మాత్రమే పిలవాలి. పరలోకంలో ఉన్న తండ్రి. ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము మోకాళ్ళుని దేవుని ప్రార్థించాలి, తండ్రిని ఆరాధించాలి, తండ్రిని గణపరచాలి. నువ్వు గణపరచకపోతే ఆయన మాట నువ్వు విననట్టే. తండ్రిని ఎప్పుడైతే నువ్వు గణపరచకుండా, తండ్రిని ఎప్పుడైతే నువ్వు ఆరాధించకుండా, దేవునికి లోబడుకోకుండా, ఆయన మాట వినకోకుండా, ఆయన ఇష్టాలను నెరవేర్చకపోగా లోక సంబంధిగా, లోకానుసారమైనటువంటి స్థితిలో నీవు జీవిస్తున్నావు.
అందుకే లోకస్తులుగా లోకంలో ఉన్న వారి అందరికంటే నువ్వు గొప్పగా ఉన్నావు. ఎందుకంటే ఒక మాట అన్నాడు ఆదికాండంలో, ఏమన్నాడంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. అవ్వ ఎవరు? జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. లోకంలో తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. నీకు శరీరాన్ని అమర్చిన తర్వాత నీకు భూమి మీద ఉన్న ప్రతి వానికి ఎవరు తల్లి? అవ్వ. జీవము కలిగిన ప్రతి వానికి అవ్వ తల్లి అన్నాడు. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది ఆ మాట. అంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి? ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను, ఏలయనగా ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. నువ్వు ఏది కావాలనుకున్నా, ఏది ఇవ్వాలనుకున్నా తండ్రిని ఆరాధించాలి, తండ్రిని గణపరచాలి, లోకంలో తల్లిని సన్మానించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించు. అంటే లోకంలో ఎవరైతే నీకు తల్లిగా తండ్రిగా ఈ లోకంలో ఉన్నారో వారిని గొప్పగానే ఉండాలి. కానీ వీరిని కూడా సృజించినటువంటి దేవుడు పరలోకమందున్నాడు, ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలి. లోక సంబంధమైన వాటిని అన్నిటినీ వదిలిపెట్టి మనకు జీవాహారాన్ని ఇచ్చేది ఎవరంటే పరలోకంలో ఉన్న తండ్రి. జీవాహారము నేనే. నీ యొక్క ఆత్మకు ఆహారాన్ని ఇచ్చే ఆ తండ్రిని నువ్వు ఆరాధించాలి. శరీరాన్ని ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనకి ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఎన్ని సంవత్సరాలు? 60-70 సంవత్సరాలు. దాని తర్వాత యుగాలు నువ్వు ఎవరి దగ్గర ఉండాలి? పరలోకమందున్న తండ్రి దగ్గర. పరలోక ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న నా తండ్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి శాశ్వతం కాదు, ఈ లోకంలో ఆయనను వాడుకున్నాడంతే. పరలోకమందున్న నా తండ్రి, ఆయనను గణపరచు, ఆయన మాట విను, ఆయనకు లోబడు, ఆయనకు లోబడి బ్రతుకు. ఆయన ఏ మాట అయితే చెబుతున్నాడో, ఏ మాట అయితే చెప్పాడో, ఒక మాట అన్నాడు యెషయా గ్రంథంలో, చక్కటి మాట. నిజంగా నువ్వు ఆ మాట, ఎందుకంటే ఈ లోక సంబంధిగా నువ్వు లేకుండా నువ్వు పరలోక సంబంధిగా బ్రతకగలిగితే, ఓ మాట అన్నాడు 1వ అధ్యాయం 19వ వచనంలో, సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అన్నాడు. సమ్మతించి నా మాట ఇనిన ఎడల మీరు భూమి మీద మంచి ఫలములను తింటారు. సమ్మతించక తిరగబడిన ఎడల మీరు ఖడ్గము పాలగుదురు అన్నాడు. అంటే ఖడ్గముతో చంపుతా. నా మాట వినకపోతే మిమ్మల్ని చంపడానికి కూడా నేను వెనుకాడను. ఈ లోకంలో తల్లిదండ్రులు అంటుంటారు, ఏమంటుంటారు? ఇడు గబ్బు నా కొడుకు 2 ఏట్లు కొడితేనే మాట వింటాడు. పోనీ 2 ఏట్లు కొట్టినా మాట వినకపోతే ఎట్టన్నా సావుపో, సచ్చే సావు, బ్రతికితే బ్రతుకు, నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు అని వదిలేస్తాడు ఏ లోకంలో తండ్రి. కానీ పరలోకంలో ఉన్న తండ్రి అలా చేయడు. ఈ లోకంలోనే లేకుండా చేస్తాడు. నువ్వు ఎంత వాడివైనా, ఎంత బలాఢ్యునివైనా, నీకెంత కండ బలం ఉన్నా, గుండె బలం ఉన్నా, బంధువుల బలగమున్నా, నిన్ను భూమి మీద ఉంచడు. దేవునికి లోబడి బ్రతికితే నిన్ను ఎట్టయినా కానీ ఆశీర్వదిస్తాడు. పొరపాటున దేవునికి వ్యతిరేకంగా బ్రతికావనుకో, భూమి మీద నిన్ను ఉంచడు. ఉంచాలనే ఆలోచన కూడా ఆయనకు రాదు. అంటే మామూలుగా ఇప్పుడు భూమి మీద ఉన్న జనులు ఎలా ఉన్నారంటే,
భూమి మీద ఉన్న జనులు తమ తమ సొంత కార్యాలు చేసుకుంటూ దేవుని కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే దేవుని గుర్తు తెచ్చుకునేంత ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాబులు, ఉద్యోగాలు, అంటే ఇలాగూ మన బిజీ లైఫ్లో మనం చేస్తున్నటువంటి మన పనిలో మన దేవుని సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మనకు జన్మనిచ్చాడు కదా, జీవితాన్ని ఇచ్చాడు కదా, జీవాన్ని ఇచ్చాడు, ఈ లోకంలో ప్రతిదీ కూడా మన కోసం పెట్టాడు. అంటే మనము ఎవరి కోసం బ్రతుకుతున్నామంటే తల్లిదండ్రులు అంటారు పిల్లల కోసం బ్రతుకుతున్నా అని. మన పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఏమనాలి, ఎవరి కోసం బ్రతుకుతున్నాడు ఆయన? మన కోసం కాదా? మనకు మంచి ఆహారం, అంటే ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికే నీవే నీ పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలనుకుంటావు? మంచి ఆహారం. వారు ఏదైతే తినాలి అని అడుగుతారో అదే తెచ్చి పెట్టాలనుకుంటావు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపమాన రీతిగా చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, చేపను అడిగితే పామును ఎవరు కూడా ఇయ్యరు కదా. అలాగుననే నీకన్నా శ్రేష్టమైనవి పరలోకంలో ఉన్న తండ్రి నీకు ఇస్తాడని తెలీదా? రొట్టెని అడిగితే రాయినివ్వడు, రొట్టెని అడిగితే రాయిని ఇయ్యడు. అందుకని శ్రేష్టమైనదే, గొప్పగా నువ్వు ఏది కావాలని నీ ఆలోచన నీ మనసులోనికి వస్తుందో అప్పుడే ఆయన ఇచ్చేసింటాడు నీకు. ఈ లోకంలో ఈ తల్లిదండ్రులే ఇంతగా ఆలోచన చేస్తే పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఎంతలా ఆలోచించాలి చెప్పండి? ఆ తండ్రి ఎంతగా ఆలోచించాలి మన గురించి అంటే, ఈ లోకంలో నీకన్నా నాకన్నా మన గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే పరలోకమందు ఉన్న తండ్రి. మరి ఆయన మాట కదా వినాలి. ఆయన మాట వింటే మంచి ఆహారాన్ని తింటావు. ఆయన మాట విని బ్రతికితే గొప్పగా ఉంటుంది మన బ్రతుకు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే హగ్గయిలో ఒక మంచి చక్కటి మాట అన్నాడు. హగ్గయి, తెగుళ్ళలో కాటుక తెగులు మీరు కష్టపడి కష్టార్జితం ఏమైపోతుందంట, మిడతల కానీ పురుగులు కీటకాలు వీటన్నిటినీ నేను రప్పిస్తా. వీటన్నిటి చేత ఏమవుతుంది, మీ యొక్క పంటను నాశనం చేస్తుంది. మీ పంటను ఏమవుతుంది, మీ పంట నాశనం అయిపోతుంది. మీరు తినాలనుకున్నా తినలేరు, మీరు తాగాలనుకున్నా నీళ్ళు త్రాగలేరు. ఆనాడు మనం చూసినట్లయితే ఆనాడు నిజంగా ఫరో మీదికి ఎన్ని విపత్తులు రానిచ్చాడు దేవుడు, ఎన్ని విపత్తులు. కప్పల సైన్యం, దోమల సైన్యం, పేల సైన్యం. నిజంగా సముద్రాన్ని మొత్తం ఆ యొక్క తాగే నీటిని ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా చేపలన్నీ చచ్చిపోయినాయి. ఘోరం. వండుకోవడానికి లేక తినడానికి లేక ఎన్ని అగసాట్లు పెట్టించుంటాడు దేవుడు. అంటే వీటన్నిటిని బట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా నువ్వు లేకపోతే దేవునికి కోపం వస్తుంది. ఈ భూమి మీద ఎవరిని కూడా ఉంచను అన్నాడు. ఏమన్నాడంటే, ఈ భూమి మీద నరుల యొక్క చెడుతనం ఎలాంటిదంటే గొప్పది, నేను చేసే పని గొప్పది అని ఆలోచిస్తాడు అన్నాడు. భూమి మీద నరుడు ఏది ఆలోచించినా అది వ్యర్థమైనదే. భూమి మీద నిన్ను అనుభవించమన్నవి అనుభవించాలి అంతే. అతి ఆలోచనలు చేసి నీ యొక్క జీవితాన్ని నాశనము చేసుకోకూడదు. దేవుడు నీకు ఎంత టైం ఇచ్చాడో ఆ టైంలో దేవుని పని ఏదైతే ఉందో దానిని మాత్రమే నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని మాట మనం నెరవేర్చక, దేవుని ఇష్టాలను నెరవేర్చక ఈ లోకంలో మనం బ్రతికితే మలాకీ గ్రంథంలో చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే 3వ అధ్యాయం 11వ వచనంలో, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి భూ పంటను నాశనము చేయవు. మీరు ద్రాక్ష చెట్ల ఫలములను రాల్పక యుండు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీరు నా మాట వినండి. మీ పంటలను కాపాడే బాధ్యత నాది. మీరు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకమందున మీ తండ్రికి తెలుసని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? అందుకే
ఈ లోకంలో నువ్వు మంచి పంట తినాలి అంటే దేవుని మాట వింటేనే. పోని దేవుని మాట వినక సమ్మతింపకపోయిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు అన్నాడు. నరకడమే ఉంటుంది, నరకడమే ఉంటుంది దేవుడు. అందుకే దేవునికి లోబడక దేవుని మాట వినక ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే మనకు ఎందుకంటే లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ ఉంటుంది మన మనస్సు, కానీ పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి మన మనస్సు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట అన్నాడు. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. జ్ఞానం దేశమందంతటా లేకపోవుట చూచి యెహోవా ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం, ఎగతాళి చేస్తున్నాడు. దేశ నివాసులు చూడు ఎలా పోతున్నారో. మనం అంటుంటాం కదా, ఎవరైనా తాగి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతా పోతుంటే నవ్వుతుంటాం వాళ్ళని చూసి. పోనీ ఎవడైనా సంపాదించేవాడు ఒకవేళ వాని యొక్క పరిస్థితి బాగలేక వానిది ఏదైనా ఒకవేళ పొరపాటున వాని సంస్థ పడిపోయిందనుకో, అప్పుడు వాని చూసి నవ్వుతుంటాం. అంటే మనల్ని చూసి నవ్వేది ఎవరు? దేవుడే. అందుకే అక్కడ అంటున్నాడు, దేశమందంతటా లేకపోవుట చూసి దేశ నివాసులతో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడ? వ్యాజ్యమాడుతున్నాడు. ఎగతాళి చేస్తాడు, కష్టపెడతాడు, నష్టపెడతాడు, ఇంకా కృంగదీస్తాడు. నువ్వు చెడిపోతావా? చెడిపో, నేనంటే నీకు గుర్తులేదు కదా, ఇంకా పడిపో, చెడిపో, నీ ఇష్టం. ఎందుకంటే భూనివాసులకు దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే బహుభయంకరం. ఎందుకంటే దేవుని ఇష్టాలను ఎవరైతే నెరవేర్చరో వారందరికీ కూడా శ్రమ. భూమి మీద దేవుని కోసం నువ్వు పని చెయ్యకపోతే భూమి మీద నేను ఎందుకు ఉంచాలి చెప్పు? భూనివాసులందరినీ ఎందుకు ఉంచాలి చెప్పు? భూమి మీద గొప్ప కార్యాలు చేయకపోతే, నువ్వు గొప్పగా బ్రతకకపోతే ఒక మాట అన్నాడు, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు తండ్రి అని నీవు ఆలోచన లేదా? తండ్రి, నా బ్రతుకు వ్యర్థంగా బ్రతుకుతండా, నా పరిస్థితి బాగలేదు, నా జీవితం వ్యర్థంగా ఉంది, నేను పడిపోతున్నా, నన్నేం చేయాలి? నువ్వు నీ వాక్యము చేత నన్ను బ్రతికించు తండ్రి. వాక్యము చేత నువ్వేం చేయాలి? నన్ను బ్రతికించు నాయనా. వాక్యము చేత నువ్వు బ్రతికించు ప్రభువా. అంటే ఈ లోకంలో ఎవరైనా కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఎవరికైనా వాక్యం చెబుతున్నారా? నాయన వాక్యానుసారంగా జీవించు నాయన అని చెబుతున్నారా? ఎవరు చెప్పరు. చూడండి, వాక్యానుసారంగా తల్లిదండ్రులు బ్రతికితే పిల్లలు కూడా వాక్యానుసారమైన రీతిలోనే పెరుగుతారు. తల్లిదండ్రులుగా వాక్యానుసారమైన రీతిలో నువ్వు పిల్లలను పెంచకపోతే దేవుని మాట వినరు. ముందు తల్లిదండ్రుల మాట వినరు పిల్లలారా. ముందు తల్లిదండ్రుల మాటలు వినరు పిల్లలు. ఎందుకంటే ముందు నువ్వు దేవునికి లోబడి బ్రతుకుతూ ఉంటే నిన్ను చూసి వారు చెడిపోకుండా పడిపోకుండా బహు జాగ్రత్తగా వాక్యంలో ఉంటారు. బహు జాగ్రత్తగా ఉంటారు. ఏంటంటే ఒక మాట నేను అక్కడే 38వ వచనంలో, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. వాక్యం ఏం చేయాలి? మనుషుల్లో భయం పుట్టాలి. నువ్వు చెప్పే మాటలకు భయం పుట్టాలి వినేవారికి. ఎక్కడైనా చూడండి,
సంఘంలో ఏమైనా కఠినమైన మాటలు చెప్తే సంఘానికి రారండి, మీరు అలా చెప్పొద్దండి అంటుంటారు. అలా చెప్పకపోతే దేవుడు కూడా మన మాట వినడండి. మనకు కూడా వినేవారి కంటే ఎక్కువ శిక్ష ఎవరికి ఉంది? చెప్పేవారికి ఉందండి ఎక్కువ శిక్ష. ఇది కూడా నువ్వు గమనించాలి. ఎందుకంటే గమనించకపోతే నువ్వు చిక్కుల్లో పడిపోతావు, గమనించకపోతే. కాబట్టి దేవుని వాక్యం విని మనుషులలో ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. అందుకే దేవుని మాట వింటే లోకంలో నువ్వు తినేదానికి హక్కు ఉంది, అర్హునిగా ఉంటావు దేవుని భయం ఉంటే. పోనీ దేవుని భయం లేదా, భూమి మీద నిన్ను ఉంచేదానికి ఆయన ఇష్టపడాడు. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని మాటలు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మారు మనస్సు నొందకపోతే మారు మనస్సు నొంది బాప్తిసం తీసుకొని దేవునికి ఈ రోజు నుండే మీకు హృదయాన్ని అప్పగించండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, టీవీ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, ఆయా సంఘాలలో మరి తండ్రి సువార్త పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని బట్టి ప్రార్థిస్తున్నా, ప్రతి సేవకురాలను బట్టి ప్రార్థిస్తున్నా. పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి ప్రభువా, సంఘాలలో ఏవైనా కొదవగా ఉంటే మరి ప్రభువా, సంఘాలలో ఆ కొదువగా ఉన్నటువంటి ప్రతిదీ మీరు సమకూర్చండి. మీ పరలోక సంబంధమైన దీవెనలు మరి తండ్రి ఆ సంఘాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. మరి ప్రభువా, అనేక సంఘాలలో మరి తండ్రి పట్టణాలలో మరి తండ్రి వారి యొక్క సువార్త చేస్తున్నటువంటి వారిని, వారి యొక్క రాకపోకలలో వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మరి ప్రభువా, జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తండ్రి వారి యొక్క కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నా. మీరు ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభువా, మీ కృప, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన మరి ప్రభువా జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిపైన కుమ్మరించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.